బస్ స్టాండ్లో ఉంటాను, ఇంట్లో ఉంటాను అనేది ఎప్పుడు ఫిక్స్ చేయబడుతుంది అంటే అది నువ్వు క్రమము తప్పకుండా పాటించినప్పుడు. అర్థమవుతుందా? క్రమము అనేది మన మందిరంలో పాటించబడినప్పుడు, స్థాపించబడినప్పుడే ఎదుగుతారు. మేము కోరుకుంటున్నాము అన్నంత మాత్రాన డెవలప్ కాదు సంఘం. డెవలప్ ఎప్పుడైతుందంటే సంఘముగా మీరందరూ కూడా సంఘానికి చాలా అవసరం. నేను ఒక్కదాన్ని చర్చకు పోకపోతే, నేను ఒక్కరిని చర్చకు పోతే చర్చ డెవలప్ కాదా అంటే దేవుడు అట్లా పెట్టుకున్నాడు. వాళ్ళకి ఏం చేస్తావు? నువ్వు ఒక్కరిని చర్చకు రాకపోతే డెవలప్ కాదు అంటున్నాడు. నువ్వు నాకు కావాలి అంటున్నాడు. నువ్వు క్రీస్తు దేహంలో ఒక అవయవమా కదా? మనమందరము క్రీస్తు దేహములో వాక్యం చెప్తుంది ఒక ముఖ్యమైన అవయవము. చెవు కావచ్చు, ముక్కు కావచ్చు, కన్ను కావచ్చు, పన్ను కావచ్చు. तुम्हारे बॉडी में कौन सा भी पार्ट इंपॉर्टेंट चीज है नहीं है? तुम्हारे शरीर में हर एक चीज इंपॉर्टेंट है ना? कौन सा भी ऐसी चीज है कि ये नको मेरे को बोले जैसा रहता? हाँ, ये छोटा है इसको निकाल के फेंक देंगे बोल के बोल सकते हैं? ये छोटा बाल है इसको निकाल के फेंक देंगे, छोटा ही है बोल के बोल सकते हैं? एवरीथिंग इज इंपॉर्टेंट इन योर बॉडी. హల్లెలూయా. ఉసీ తర అదే విధంగా నువ్వు క్రీస్తు దేహంలో